సో ఇంటర్మీడియేట్‌లో తక్కువ మార్కులు వచ్చినా, ఇంటర్మీడియేట్‌లో యావరేజ్ స్కిల్స్ ఉన్నా, ఇంజినీరింగ్‌కి వెళ్ళి షైన్ అయ్యే పిల్లలు చాలామంది ఉంటారు. చాలామంది రిపీటెడ్‌గా అడుగుతున్నారు. అంటే మా అబ్బాయిని టాప్ కాలేజీలో జాయిన్ చేయొచ్చా? ఆ స్టాండర్డ్‌కి అందుకోలేడేమో. సో వీడు యావరేజ్ కదా! సో అలాగే రివర్స్ చెప్తాను. ఇంటర్మీడియేట్‌లో టాప్ మార్కులు తెచ్చుకొని, గర్వం పెరిగిపోయి ఇంజినీరింగ్ ఐ మీన్ ఈ ఎంట్రన్స్ ఎగ్జాముల్లో ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాడే హీరోలాగా ఫీల్ అయిపోయి లిటరల్‌గా ఇంజినీరింగ్‌కెళ్ళి అదే గర్వంతో పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఫెయిల్ అవ్వడం అని కాదు. అంత సక్సెస్ అవ్వలేక, ఇంటర్మీడియేట్‌లో వచ్చినంత సక్సెస్‌ని అక్కడ క్యారీ చేయలేక ఫెయిల్ అయిన వాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే, ఈ గర్వం ఇయన్నీ కాసేపు పక్కన పెడితే, ఇక్కడ చదివే విధానానికి స్కూల్ 10థ్ క్లాసు ఇంటర్మీడియేట్ టాపర్సు ఇంజినీరింగ్‌లో టాపర్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ చదివే విధానానికి, అక్కడ చేసే విధానానికి, ఇంజినీరింగ్‌లో చదివే విధానానికి చాలా తేడా ఉంది. అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద రీసెర్చ్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద సెమినార్స్ అటెండ్ అవ్వటం, ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వటం, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అప్డేట్స్ తీసుకోవటం, దాని మీద లైబ్రరీకెళ్ళి కొంచెం లోతుగా అవగాహన పెంచుకోవటం. అలాగే సో ఇట్లాంటి హ్యాకథాన్స్ అని అక్కడంతా ఇంజినీరింగ్‌లో కావాల్సిన మైండ్ సెట్టే డిఫరెంట్. సో ఇంటర్మీడియేట్ మార్కులను బట్టి మీ పిల్లలు ఇంజినీరింగ్‌లో అలాగే కంటిన్యూ అవుతారనో, లేకపోతే అక్కడ సరిగ్గా సక్సెస్ అవ్వలేరన్న డౌట్ ఎవరికి పేరెంట్స్‌కి అక్కర్లేదు. ఇంటర్మీడియేట్ మార్కులతో ఇంజినీరింగ్ బ్రాంచ్‌ని, ఇంజినీరింగ్ కాలేజీని దయచేసి మీరు సెలెక్ట్ చేయొద్దు. అక్కడ చాలామంది చాలా ట్రెమెండస్‌గా ఇంప్రూవ్ అయిపోయే స్టూడెంట్స్ ఉంటారు. దీని మీద మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మీకు ఇంకా మరింత డౌట్స్ గానీ, ఇంకేదైనా కన్‌ఫ్యూజన్ గానీ ఉంటే ఎస్పెషల్లీ ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అక్కడ ఆ 4 ఇయర్స్ గానీ, ఆ 3 ఇయర్స్ గానీ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యేలాగా చూడాలి అన్న విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే, సో ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్‌ని నేను కండక్ట్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే అమీర్పేటలో నేను అవైలబుల్‌గా ఉంటాను. మీరు అపాయింట్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి కలవచ్చు నన్ను. లేదా ఫోన్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో మా టీమ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నెంబర్‌కి మా టీమ్ అడ్రెస్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడి నా అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడొచ్చు.